1975లో ఎమర్జెన్సీ పెట్టిన ఇందిరాగాంధీ కూడా గ్రహించలేకపోయింది ప్రజాక్షేత్రంలో ఆవిడ మీద ఉన్న వ్యతిరేకత. ఆవిడ వెంటనే ఎన్నికలకు వెళ్ళింది, దారుణంగా ఓడిపోయింది ఆవిడ. ఎందుకంటే అప్పటికే ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసింది, వ్యతిరేకత వచ్చేసింది. కానీ ఎక్కడ ఎవరు ఎక్స్ప్రెస్ చేసేవారు, సభలు పెట్టినా ఏం పెట్టినా అసలు ఎవ్వరు మాట్లాడేవారు కాదు. ఎందుకంటే ఎంత దారుణంగా ప్రాథమిక హక్కులు, పౌర హక్కులు అణగదొక్కబడ్డాయంటే రద్దు చేయబడ్డాయి. రద్దు చేయబడ్డా ఎవరు మాట్లాడడానికి లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ ఫండమెంటల్ సర్వీస్ రావు. కాబట్టి వీళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్ళి ప్రచారం చేయాలన్నా కూడా ప్రభుత్వ వైఫల్యాలను కానీ ప్రభుత్వ యొక్క నియంతృత్వ విధానాల గురించి భయపడిపోయేవారు. అంతా పోలీసు రాజ్యం జరిగేది, నియంతృత్వ రాజ్యం. కానీ ప్రజలందరూ కూడా ఓటేస్తే బుద్ధ తండోపదండాలు సభలు, ఆవిడ సభలకి అప్పుడు గుడ్డలు కట్టేవారు, బూత్కి గుడ్డలు క్లాత్ కట్టేవారు. వాళ్ళు 3 గుడ్డ అంటే ఇలా 3 పలకలు ఉంటే ఓ పక్కన ఖాళీ, వాళ్ళు వెళ్తారు లోపలికి. దాంట్లో గుద్దేసి వచ్చి బయటకు వచ్చేసి కాంగ్రెస్ నాయకులందరికీ నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. అయ్యా అయిపోయిందని తర్వాత అర్థమైంది, అయింది. పెట్టు లుప్పేపటికి గల్లంత్. కాబట్టి ఒక సామాన్య పౌరుడు తన యొక్క నిరసన రహస్యంగానే చెప్తాడు, రహస్యంగా.